పవన్ కళ్యాణ్ గారిపై క్రిమినల్ కేసు, హైకోర్టు సీరియస్. ఇప్పుడు ఈ వ్యవహారం మళ్ళీ రాజకీయంగా హాట్ టాపిక్ అయిందండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే మామూలుగా పవన్ కళ్యాణ్ అనగానే ఆయనపై కేసులు నమోదవుతుంటాయని చాలా మంది చెబుతున్నటువంటి విషయమే. కానీ ఈసారి మాత్రం కేసు నమోదు చేసినటువంటి విధానం పైనే హైకోర్టు ప్రశ్నలు లేవనెత్తడం అనేది ఆసక్తికరంగా మారిందండి. వైసీపీ హయాంలో వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిపై అప్పటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గుంటూరు కోర్టులో క్రిమినల్ ఫిర్యాదులు దాఖలు చేశారు. అయితే దీనిపైన హైకోర్టు ఆక్షేపణ వ్యక్తం చేసిందండి. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఎంపీ కాదు, ఎమ్మెల్యే కూడా కాదు. మరి ఏ అధికారంతో ఆయనపై గుంటూరు కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారని కోర్టు ప్రశ్నించిందండి. ఇంకా ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే, ఫిర్యాదు దాఖలు చేయడానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో కూడా హేతుబద్ధంగా లేదని, చట్ట నిబంధనలు పాటించకుండా జారీ చేసినట్లుగా ఉందని హైకోర్టు వారు వ్యాఖ్యానించడం జరిగింది. ఇదే ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసిందండి. ఎందుకంటే ప్రభుత్వం అనుమతి ఇచ్చి కేసు వేయించింది, కానీ అదే అనుమతిపైనే ఇప్పుడు ప్రశ్నలు రావడం అనేది చిన్న విషయం కాదండి. ఇక ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణలో పోలీసుల తరపున అడ్వకేట్ జనరల్ వాదనలు అయితే ముగిశాయి. పిటిషనర్ల తరపున వాదనలు వినేందుకు విచారణ వాయిదా వేసినట్లుగా సమాచారం అంతూ ఉంది. ఇప్పుడు అసలు ఈ కేసు ఎక్కడ మొదలైందో చూద్దాం. 2023 జూలైలో వారాహి యాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లపై చేసినటువంటి వ్యాఖ్యలు, వాలంటీర్లు సేకరిస్తున్నటువంటి సమాచారం కొంతమంది అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్ళి మహిళల అపహరణకు ఉపయోగపడుతుంది అని ఆయన ఆ రోజు వ్యాఖ్యానించారు, ఆయన ఆరోపించారు. ఆ సమయంలో ఆ వ్యాఖ్యలు పెద్ద సంచలనం సృష్టించాయి. నాకు కేంద్రం నుంచి గూఢచార సంస్థ నుంచి నాకు మెసేజ్ వచ్చింది, ఇలా జరుగుతుందంట. వాలంటీర్లు వాళ్ళ యొక్క వివరాలన్నీ సేకరించి, వాళ్ళ డేటాని సేకరించి అసాంఘిక శక్తులకు ఇస్తున్నారు. ఆ అసాంఘిక శక్తులు మహిళల్ని కిడ్నాప్ చేస్తున్నారు. దాదాపు ఎంతమంది సంఖ్య కూడా చెప్పారు. ఆ మహిళల్ని కిడ్నాప్ అయిన మహిళలు ఎక్కడున్నారు అన్నట్లుగా ఆ వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారం లేపాయండి. కానీ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆ వ్యాఖ్యలు 2023 జూలైలో జరిగాయి. కేసు మాత్రం 2024 ఫిబ్రవరిలో నమోదైంది. అంటే దాదాపు 8 నెలల గ్యాప్ ఇచ్చారు. ఇదే ఇప్పుడు అనుమానాలకు కారణం అవుతుందండి. ఎందుకు అప్పుడే కేసు పెట్టలేదు? వ్యాఖ్యలు చేసిన వెంటనే ప్రభుత్వం సీరియస్ అవ్వచ్చు కదా. అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి అప్పుడే సీరియస్ ఇచ్చి జీవో పాస్ చేయొచ్చు కదా, అప్పుడే సీరియస్ ఇచ్చి కేసుకు అనుమతి ఇవ్వచ్చు కదా పబ్లిక్ ప్రాసిక్యూటర్కి. మరి అప్పుడు ఇవ్వకుండా దాదాపు 8 నెలల గ్యాప్. ఎందుకు అంత గ్యాప్ ఇచ్చారు? ఎందుకు 8 నెలల తర్వాతే కేసు పెట్టారు అనేటటువంటి ప్రశ్నలు చాలా మంది మాట్లాడుకుంటున్నటువంటి విధానాల్లో వినిపిస్తుందండి. అప్పుడు 5 వాలంటీర్లు తన మనోభావాలు దెబ్బతిన్నాయని, తమ ఉద్యోగానికి మచ్చ తీసుకొచ్చేలా మాట్లాడారు అన్నట్లుగా కేసు వేశారు. కేసుకు అంగీకారం కూడా తెలిపారు అప్పట్లో. కానీ తర్వాత న్యాయాధికారి ముందుకు వచ్చినప్పుడు మా ప్రతిష్టకు ఎలాంటి నష్టం కలగలేదని, మమ్మల్ని అవమానించలేదని వాంగ్మూలం ఇచ్చినట్లుగా చెప్తున్నారు. అంటే ప్రభుత్వం ఒత్తిడితో వాళ్ళు ఒప్పుకున్నారు అప్పట్లో. ఇదే కేసును మరింత బలహీనపరిచే అంశంగా కనపడిందండి ఇప్పుడు. ఇక తర్వాత మరో ట్విస్ట్ కూడా ఉంది. పవన్ పై ప్రాసిక్యూషన్ ఉపసంహరించుకునేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గుంటూరు కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు కూడా ఉపసంహరణకు అనుమతి ఇచ్చిందండి. కానీ ఆ ఉత్తర్వును సవాలు చేస్తూ సర్లా అనే మహిళతో పాటు మరికొందరు హైకోర్టులో రివిజన్ కేసు వేశారు. అక్కడే మరో కీలక వాదన వచ్చింది. పవన్ పై మొదట ఫిర్యాదు చేసినటువంటి వాళ్ళు వేరే వాళ్ళు, ఇప్పుడు రివిజన్ కేసు వేసినటువంటి వాళ్ళు వేరే వాళ్ళు. మరి థర్డ్ పార్టీకి కేసులో జోక్యం చేసుకునేటటువంటి హక్కు ఉందా అంటే అది సహజంగానే తలెత్తేటటువంటి ప్రశ్న కదండి. అసలు బాధితులు ఎవరో వాళ్ళు రావాలి. ఆ మాట వల్ల ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయో వాళ్ళు రావాలి ముందుకి. అలా కాకుండా థర్డ్ పార్టీ ఎవరు, వీళ్ళు జోక్యం ఎందుకు చేసుకున్నారు అనేటటువంటి ప్రశ్నలు కూడా వస్తున్నాయండి. థర్డ్ పార్టీ జోక్యం చేసుకునేటటువంటి హక్కు ఉందా అనే ప్రశ్న కూడా ముందుకు వస్తుందన్నమాట. ఇక రాజకీయ కోణంలో చూస్తే చాలా మంది ఇది కేవలం లీగల్ కేసు కాదు, రాజకీయ వ్యూహం అని అంటున్నారండి.
ఎందుకంటే 2024 ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసే సంతకాలు ఇచ్చిన తర్వాత కేసు నమోదైందని గుర్తు చేశారు. అంటే పొత్తు రాజకీయాల తర్వాత ఏదైతే పొత్తు పెట్టుకున్నారో ఆ పొత్తు రాజకీయాల తర్వాతనే కేసు వేయడం ఇది యాదృచ్ఛికమా లేక ప్రణాళికాబద్ధమా, అంటే ప్లాన్ ప్రకారం చేశారు వైసీపీ పార్టీ వాళ్ళు అన్న చర్చ కూడా మొదలవుతుందండి. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత డబ్బులతో రైతు కుటుంబాలకు, ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబాలకు సహాయం చేశారని అభిమానులు కూడా గుర్తు చేస్తున్నారు. మనందరం ఆలోచించినట్లయితే ఇప్పటి వరకు ఎవరూ చేయలేదండి ఇలాగా. ఒక వ్యక్తి తన సొంత డబ్బుని ఖర్చు పెట్టల, ఏ రాజకీయ నాయకుడు కూడా ఇప్పటి వరకు కూడా తను సంపాదించుకున్నటువంటి సొంత డబ్బు తీసుకెళ్లి ప్రజల కోసం ఖర్చు చేసినటువంటి దాఖలాలు లేవు. ఇదే పవన్ కళ్యాణ్ గారు తను సినిమాల్లో సంపాదించినటువంటి మొత్తంలో కొంత భాగాన్ని ఎవరైతే రైతులు ఆత్మహత్య చేస్తున్నారో ఆ రైతు కుటుంబాలకు సహాయంగా చేశారండి. అది మనం చాలా వివరాలు చూసాం కొన్నాళ్ళ పాటు ఎలక్షన్స్ కి ముందే. అలాంటి వ్యక్తిపై క్రిమినల్ కేసులు పెట్టడం సరైందా అని కూడా అభిమానులు ప్రశ్నిస్తున్నారండి. ఇక చివరిగా చెప్పాలంటే ఈ కేసులో హైకోర్టు లేవనెత్తినటువంటి ప్రశ్నలు ఏదైతే ఉన్నాయో అవి ఇప్పుడు ఒక పెద్ద సందేశం ఇస్తున్నాయండి. అధికారంలో ఉన్నటువంటి వారు కేసులు పెట్టవచ్చు, కానీ కోర్టులు మాత్రం చట్టపరమైనటువంటి ప్రక్రియను అడుగుతూనే ఉంటాయి, చట్టపరంగా లేకపోతే క్వశ్చన్ చేస్తూనే ఉంటాయి. అదే ఇప్పుడు జరిగింది అంటున్నారు విశ్లేషకులు అండి. మరి పవన్ కళ్యాణ్ గారిపై పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో అది కక్షపూరితంగా పెట్టిందా, ప్లాన్ గా పెట్టిందా, నిజంగా రాజకీయ కక్ష సాధింప, లేక చట్టపరంగా తీసుకున్నటువంటి చర్య? దీనిపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతున్నప్పటి వరకు సెలవు. జై హింద్.